ఏమిటయ్యా భారతంలో నారదులా? అవును, రామాయణంలోనా భారతంలోనా నారదుడు వచ్చేది? రెంటిలోనే వస్తాడుగా. అవుననుకుంటా బావా. పురాణాల్లో నారదులాగా ఈ నాన్పుడు మాని అసలు పాయింట్ రండి. రాజా తల్లి పేరు ఫాతిమా బేగం అండి. ఫాతిమా బేగం? ఆ పేరు మంది కాదే. ఏమయ్యా మీరు చెప్పేది నిజమేనా? రాజా ఇప్పుడు వస్తాడుగా, అతన్ని అడగండి. అడుగుతాను. మీరు చెప్పింది అబద్ధమని తేలిందా మీ తలకాయలు నరికి నా మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాను. జాగ్రత్త. అడుగో రాజా వచ్చాడు, ఇప్పుడు తేల్చేయండి. రాజా, మీ అమ్మగారి పేరేమిటి? ఫాతిమా బేగం. మీరు హిందువులు కారణమాట. మీరు మేము అందరం మనుషులని. ఆ మాటలు చెప్పాల్సింది పంచాయతీ ఎలక్షన్లో, ఎక్కడ కాదు. నిజాన్ని దాచి మా అమ్మాయిని ఎగరేసిపోవాలనుకుంటున్నావా? చూడండి, ఫాతిమా నన్ను కన్నతల్లి కాదు, కళ్ళల్లో బిట్టుకు పెంచిన తల్లి. భీమయ్య గారు, ఇది మన కళ్ళల్లో కారం కొట్టే కట్టు కదా, నమ్మకండి. మైనర్బచ్చా, ఆవేశపడకు రాజా. చూడండి భీమయ్య గారు, మన పురాణాల్లో కుంతిదేవి ఉండేది చూడండి. ఆ కుంతిదేవి బావా కలియుగంలో ఫాతిమా బేగం అయింది. ఆ తల్లి కన్న కర్ణుడే. రాజా, ఎందుకయ్యా వాడి మీద చేసుకుంటావు? ఇది నా పరువుకి సంబంధించిన విషయం. నా బరువు 70 కిలోలైతే నా పరువు 700 కిలోలు తూగుతుంది. ఇంకెప్పుడు నా గడప తొక్కకు. నా కూతురు పేర తక్కకు. అది వేరే చెప్పక్కర్లేదు. కాని ఒక్క మాట, నా తల్లిని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చిన్న మాట అన్నట్టు విన్నాను, నాలుక చీరేస్తాను. జాగ్రత్త. రాజా, ఆవేశపడి మంచం పట్టకండి. ఆనక మీ అమ్మాయికి 700 కిలోల బరువు తూగగల వరుణ్ణి చూచే దిక్కుండదు పాపం. రాజా రాజా ప్లీజ్ నా మాట విను. నీ మాట వినే మీ నాన్నగారి చేత నానా మాటలో పడ్డాను. చూడు రేఖ, తండ్రి చాటు బిడ్డవు నువ్వు, తల్లే దైవం అనుకున్నవాణ్ణి. మనిద్దరికీ పొత్తు కుదరదు. నన్ను మర్చిపో. మనసిచ్చింది మర్చిపోవటానికి అనేగా నువ్వు అడిగేది. నీ మనస్సుని మమతని నిలువెత్తు గోతిలో పాతి పెట్టడానికి మీ నాన్నగారి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, పరువు పేరుతో పెంచుకున్న అహం ఉంది. నువ్వేం బెంగపడక్కర్లేదు. దట్స్ ఆల్ రైట్. నీకేం చెప్పక్కర్లేదు. రేఖ, ప్రేమలన్నీ పెళ్లి పందిరికి దారి తీయు. మన ప్రేమ కూడా అలాంటిదే. దట్స్ ఆల్ రైట్. ఫర్గెట్ మీ. గో అవే. డాడీ, నువ్వు కూడా? నేను కూడా కాదమ్మా, నేనొక్కడే నీ బాగోగులు ఆలోచించే. మనసు మమత అని ఉపన్యాసాలు ఇస్తున్న ఆ మతం లేని మనిషిని మర్చిపో. రేఖ, నిన్ను పువ్వుల్లో పెట్టి కాదు, ఆడపిల్లవైనా మగ పిల్లవాడినా నేను సంపాదించిన పరువుతో పట్టు పరుపుల్లో పెట్టి పెంచి పెద్ద చేశానమ్మా. తండ్రి చనిపోతే కొడుకు తల కొరివి పెడతాడు. నువ్వు కూతురు అయినందుకు నేను బ్రతుకుండగానే అంత పని చేస్తావా అమ్మా? నువ్వు గారం చేస్తే ఏనుగునైనా కొనివ్వగలనమ్మా, కానీ నా పరువును మాత్రం అమ్మకాన్ని పెట్టలేను. వెళ్ళు వెళ్ళు.